నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన బాగానే ఉంది. 6 పథకాల్లో ఇందిరా మిల్లు ఒకటి, సన్న బియ్యం బాగా సక్సెస్ అయింది. గృహజో అవే తింటున్నారా ఇప్పుడు? ఇప్పుడు మేము తినేది కూడా మా ఇంట్లో సన్న బియ్యం అయ్యే తింటున్నాం. 3 నెలలకు ఒకేసారి ఇచ్చారు బియ్యం. ఓకే, బాగుంది. కరెంట్ బిల్ వస్తుందా మరి? ఫ్రీ బిల్లు నాకు 200 యూనిట్లు కరెంటు బిల్లు శాంక్షన్ అయింది. కరెంటు బిల్లు కట్టట్లేదు మేము. పరిపాలన బాగుంది, పథకాలు కూడా బాగుంది. మహిళలకు బాగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఎక్కడికైనా చార్జెస్ ఇవ్వాలి కదా. బాగుంది. బాగుంది. ఆడవాళ్ళకి మన లేడీస్ మనకు బాగుంది. ఎక్కడికైనా మంచిగా ఆధార్ కార్డు చూపిస్తే ఎక్కడికైనా ప్రయాణం చేసుకొని మళ్ళీ సాయంత్రకాలం తిరిగి వస్తారు. బాగుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన బాగుంది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏమంటారు? బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి? ఇంకా బీఆర్ఎస్ని బంగాళాఖాతం కలపడం ఏం లేదు. ఇంకా బీఆర్ఎస్ని ఓకే, మళ్ళీ కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా? మరలా వచ్చేది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే, ఎందుకంటారు సార్ అట్లా? పరిపాలన బాగుంది, పథకాలు బాగున్నాయి. పథకాలు పబ్లిక్లో పోయింది. మొన్న సన్న బియ్యం మటుకు 100కి 100% జనంలోకి పోయింది. ఓకే, పూర్తిగా తినేది మొత్తం ఆ సన్న బియ్యమే తింటారు. ఫ్రీగా సన్న బియ్యం ఇస్తారు కాబట్టి